ఇవాళ నో కాంప్రమైజ్ ఇవ్వాలి. మీరు కొట్టుకుంటూ తీసుకుపోతారో నన్ను, మీరు కొట్టుకుంటూ తీసుకుపోతారా నన్ను? న్యాయం ఏంటంటే నేను టైం అడిగిన ఒక్కనే అఫీషియల్ గా, ఒక ధర్నా కాదు, రాస్తారోకో కాదు, ఏది కాదు, అఫీషియల్ గా నేను ఆయనకు ఆల్రెడీ కమిషనర్ గారికి పిటిషన్ ఇచ్చిన. ఆయన నా మీద ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండు. ఆయనకి ఇచ్చిన, హైడ్రా కమిషనర్ కి ఇచ్చిన, ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పి ఇచ్చిన. ఇందులో నేను అక్రమంగా, చట్ట విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏమైనా పనిచేస్తే తుక్కు నన్ను కొట్టుకుంటా తీసుకపోండి మీరు. అర్థమైందా? నేను తప్పు చేస్తే మీరు నన్ను తీసుకపోండి, కానీ నేను ఒక్కరిని లేకుండా మీరే నన్ను కమిషనర్ దగ్గర తీసుకపోండి. నేను ఇక ఆపి ఏమైనా ఇబ్బంది పెడతా అంటే ఇది మీరే నన్ను కమిషనర్ దగ్గర తీసుకపోండి, మాట్లాడినాక తీసుకొచ్చి దింపుంది. మీరు ఎవరితో మాట్లాడతారో మీరు మాట్లాడండి, పర్మిషన్ అడగండి, చక్కగా హైడ్రా కమిషనర్ దగ్గర తీసుకపోయి మళ్ళీ తీసుకొని వచ్చేయండి. నేను ఒక్కనే నేను ఇక్కడ దాకా ఆగుతున్నామో అనుకుంటున్నా, కష్టం ఇవ్వాలి, పోయి తీరుతా ఇవ్వాలి. మరి మాట్లాడండి అన్న. మీరు ఇప్పుడు ఎక్కడ? హైడ్రా కమిషనర్ నేను వస్తున్నాను, ఆయనకు చెప్పినా కూడా ఆల్రెడీ. నేను మ్యాప్ నేను అన్ని ప్రూవ్ చేస్తానని చెప్పిన. ఒకవేళ నేను ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉండని ప్రూవ్ చేయకుంటే నా జైల్లో పెట్టుకోమని నేను బెయిల్ కూడా తీసుకోనని చెప్పిన. ఇంతకుమించి ఏం కావాలి చెప్పు? ఇంతకుమించి ఏం కావాలి చెప్పు? ఆయన మీడియాలో నా గురించి మాట్లాడతాడు, నా వెనక మాఫియా ఉందని. నా వెనక ఏ మాఫియా ఉందో చెప్పాలి. ఇగో ఇదేనా ఆయన ఇల్లు? ఈ మ్యాప్ ఆయన చూపెడతా, ఎందుకంటే ఆయన దగ్గర మ్యాప్ లేదు. వాళ్ళ ఆయన 40 ఏళ్ళ కింద కట్టినా అంటాడు ఇల్లు. ఇగో 40 ఏళ్ళ కింద ఇల్లు కట్టినా అంటాడు. 40 ఏళ్ళ కింద ఇల్లు తక్కిన వాళ్ళందరూ ఎప్పుడు కట్టుకున్నారు? ఈయన గులగొట్టిన ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు? అందరి ఇల్లు ఎప్పుడు కట్టిన? తక్కిన వాళ్ళందరి ఇల్లు అందరి ఇల్లు గులగొడతారు. నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు అని చెప్తారు. ఇవన్నీ ఇల్లు కావా? వీళ్ళందరి ఇల్లు కావా? వీళ్ళు గరీబుల ఇల్లు కావా? ఒక్కోడు రూపాయి కూడబెట్టుకొని ప్లాట్ కొనుక్కొని ఆ ప్లాట్ తాపకోసారి చూసుకుంటాడు. నా ప్లాటా కాదా అని చెప్పి తాపకోసారి చూసుకున్నాక ఇల్లు కట్టుకుంటాడు. ఆ గోడలు సిమెంట్ వేయకముందే ఇళ్లలో పోతాడు. నువ్వు అంత కష్టపడి ఇల్లు కట్టిన ఇల్లు నువ్వు కూలగొట్టేసినావు. నీ ఇంటికాడికి వచ్చాకు నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా వెనక మాఫియా ఉంది, నా వెనక రియల్టర్స్ ఉన్నారు, ఎవరున్నారో చూపించండి. ఎవరున్నారు నా వెనక? ఎవరున్నారో చూపించండి. ఇలా చూసుకుంటా నేనా రంగనాథ్ గారా, హైడ్రా కమిషనరా? నేను కూడా నేను తప్పు చేసిన అంటే నేను చెప్పింది అబద్ధం అయితే మీరు జైల్లో పెట్టుండ్రి. అన్న నమస్తానా అన్న, నేను ఒక ఆఫీసర్ను కలవనికి పోతున్నా. ఆడ ధర్నా చేయనికి కాదు, ఒక్కనే సింగిల్ గా పోతున్నా. నేను ఒక ధర్నా చేయనికి కాదు, ఏం కాదు. నన్ను మీరే వ్యాన్ లో తీసుకపోండి, సార్ను కలుస్తా, మాట్లాడతా, మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ దింపేయండి. అంతకు మించి ఏం లేదు. నేను ఒక్కనే ఉన్నా, మీ వాళ్ళని అడుగుని ఎంతమంది ఉన్నామో. పబ్లిక్ ఆఫీసరా కాదా మాకు తెలుసు కదా అన్న, పబ్లిక్ ఆఫీసరా కాదా మాకు తెలుసు. అందుకని నేను కలుస్తా అంటే నేను కలవనికే పోతున్నా. మరి అవునన్నా, పబ్లిక్ ఆఫీసరే, అందుకనే కలవని. నా మీద ప్రెస్ మీట్ లో మాట్లాడింది కాబట్టి నేను పోతా అంటున్నా నాకు ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి. ఎవరు నా పేరు చెప్పలే? నా వెనక ఎవరున్నారని చెప్పలేదా? నా వెనక ఎవరున్నారో చెప్పలేదా? ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నేను నిరూపిస్తాను. ఆయనకు నేను ఆల్రెడీ పిటిషన్ ఇచ్చిన. అర్థమైందా? అందరికి ఇంతమంది ఇల్లు కూలగొట్టాక నేను 1 to 1 మాట్లాడుతాను. నీకేముందానా? ఇగో నన్ను మీరే వ్యాన్లో తీసుకురండి నన్ను. అన్నా ఒక చెప్తున్నానా, నేను తప్పు ఉంటే తినానా? నేను చెప్పేదినండి, మీరు నన్ను తీసుకపోండి. ఒకవేళ నేను బఫర్ జోన్ లో నిరూపించకుండా జైల్లో పెట్టున్నాను అనే బెయిల్ కూడా తీసుకొని అంటున్నా కదా. మరి ఏంటి, ఎందుకు పిలువమన్నాను? కాదు, ఆయనకే ఇచ్చిన కంప్లైంట్. ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నేను హైడ్రా కమిషనర్ కే కంప్లైంట్ ఇచ్చిన. నా చేతిలో కంప్లైంట్ కూడా ఉంది. ఇగో హైడ్రా కమిషనర్ నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పి నేను ఇచ్చిన. ఇలాంటి వరకు ఆయన ఇంటి మీద యాక్షన్ తీసుకోలేదు. పైగా మీడియాలో నా గురించి మాట్లాడుతుండు. ఇవాళ తప్పుగా నా జైల్లో పెట్టుకోమని పోతున్నాను. నేను రెడీ అని చెప్పి ఇంత కూడా చెప్పేసిన. నేను ఏది కోర్టులు గిట్టు కాదు, తక్కిన కూలగొట్టిన కోర్టులు లేవా? తక్కిన ఎట్లా కూలగొట్టిండ్రు? ఎట్లా కూలగొట్టిందానా? తక్కిన వాళ్ళ ఎట్లా కూలగొట్టిండ్రు? ఈయనదేమో ఇల్లు తక్కిన వాళ్ళ ఇల్లు కావా?
తక్కిన ఇల్లుగా ప్రజాస్వామ్యం ఎందున్నా మేము నన్ను తీసుకపోనికి ఏమైతుంది 2 నిమిషాలు మాట్లాడడానికి నేను 2 నిమిషాలు మాట్లాడడానికి ఆయన పబ్లిక్ ఆఫీసర్ అంటుందిగా మీరు మన పబ్లిక్ కలవాలి నేను మందితో ఉన్నానా మార్బల్లతో ఉన్నానా నా దగ్గర ఏమున్నాయి నా దగ్గర ఏమున్నది మీడియా ఛానల్ వచ్చినాయి కదా నా దగ్గర ఏమున్నది నా దగ్గర ఏం నాన్న మీ బ్యాన్ లో తీసుకపోండి మీ జీబ్ లో తీసుకపోండి నేను ఏమైనా తప్పు చేసినట్టుంటే మీరు అక్కడనే తీసుకపోయి చక్కపోయి లోపడేయండి లేకుంటే పేపర్ ఇచ్చిన మాటలు ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాయి నాకు ఆయన ఇల్లు బఫర్ జోన్ లో లేదని అనుకుంటున్నాను ఉండనే చూపెట్టి వస్తాయి నాకు ఆయన కన్ఫ్యూజన్ ఉన్నాడు రంగనాథ్ గారు ఆయన కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తా నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నా నేను నిరూపిస్తా ఇక ఖైదాలన్నీ పెట్టుకున్నా నేను మీరు తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఉన్నా నేనున్నా గత కొంతకాలంగా హైడ్రా కమిషనర్ ఉన్నాయి బఫర్ జోన్ లో ఉందంటూ ఆరోపణలు చేస్తున్నటువంటి సీఎం గత కొంతకాలంగా హైడ్రా కమిషనర్ రంగనాథన్ బఫర్ జోన్ లో ఉందంటూ ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా బయట పెడతా నువ్వా నేనా అంటూ తెలుసుకుందామంటూ హైడ్రా కమిషనర్ కి సవాల్ ఇచ్చినటువంటి బక్కా జడ్సన్ సార్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఎందుకు ఆయన ఈ రోజు హౌస్ అరెస్ట్ చేశారు అన్న విషయాన్ని ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎందుకు ఈ రోజు మధ్యకాలంలో మిమ్మల్ని హౌస్ అరెస్ట్ నేను హౌస్ అరెస్ట్ లో నేను న్యాయబద్ధంగా ఆయన హాస్పిటల్లో పెట్టినా ఇంత ముందు కూడా రమ్మని చెప్పినా మొన్న కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడు లేటెస్ట్ ప్రెస్ మీట్ ఇది మొన్న ప్రెస్ మీట్ పెట్టిన ఆయనగా వాడు ఉన్నా వీడు ఉన్నాడు నేను నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పి ఆయనకే పిటిషన్ పెట్టిన అర్థమైందా తక్కిన ఇల్లు దాదాపు కొన్ని వేల ఇల్లు గులగొట్టిండు ఆయన ఇల్లు బఫర్ జోన్ లో లేదని ఆయన ఇంకా కళలు ఉన్నాడు ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నేను నిరూపిస్తా నేను ఆయన దగ్గర సంబంధించిన మ్యాప్లు నా దగ్గర జీవోలు ఉన్నాయి ఆయనేమో నా ఇల్లు బఫర్ జోన్ లో లేదని తక్కిన ఉన్నాయా కూలిపోయిన కూలిపోయిన ఉన్నాయి ఇది కాదు ఆధారం ఇది చెరువు లేదా కృష్ణాకాంత్ చెరువు ఆయన మ్యాప్ లో ఏమన్నాడు కృష్ణాకాంత్ చెరువు ఉండే ఒక అప్పుడు ఉండే ఇప్పుడు లేదు ఇప్పుడు నేనైనా కమిషనర్ ఎందుకైనావు ఆ లేని దాన్ని మళ్ళీ ఇల్లు ఎందుకు కూలగొడుతున్నావు చెరువు జాగాలో ఇల్లు కట్టిందని చెప్పి నువ్వు కూలగొట్టినావు ఓకేనా చెరువు జాగాలో ఇల్లు ఉందని నువ్వు కూలగొట్టినావు కదా మరి చెరువు జాగాలో పార్క్ ఉండే కూలగొట్టావా నువ్వు ఆ పార్క్ ఎందుకు నోటీస్ ఇవ్వలే నీ ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంది అన్నావు మరి మీటర్ దూరంలో ఉన్న ఎందుకు నోటీస్ ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదు అంటే వానికి నోటీస్ ఇస్తే ఈ ఇల్లు కథ పక్కన పెడతారు 100% పెద్ద చెరువుకి వెళ్ళి కింది దాకా పెద్ద నాలా ఉంది దాదాపు 20-30 ఫీట్ల నాలా ఆ నాలాకి వెళ్ళి కరెక్ట్ 30 మీటర్ల లోపైన ఇల్లు ఉన్నది ఇన్న ఇల్లు 100% ఇంకోటి ఆ చెరువుగా కబ్జా అవ్వకుండా పోయింది అసలు నీ ఇంటి దగ్గర చెరువు ఉన్నాను ఎందుకు చెప్పలే అసలు ఇన్ని రోజులు యువర్ కమిషనర్ యువర్ హైడ్రా కమిషనర్ యు ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ది లేక్స్ ఆఫ్ హైదరాబాద్ ఓకే అసలు నువ్వు ఈ రోజు నా దాంట్లో నా అక్కడ చెరువు నువ్వు ఎందుకు చెప్పలే ఎన్ని రోజులు నేను చెప్పేదాకా నువ్వు ఎందుకు చెప్పలే పైగా ప్రతి ఛానల్ కు తిరుక్కుంటా అక్కడ పోయి ఇక్కడ వెనక మాఫియా ఉన్నది ఈ చెరువు కూడా చేస్తున్నా అట చేస్తున్నా ఎందుకు చెప్పాలి ఈ రోజు లైక్ దట్ నువ్వు వాస్తవం అంటే వాస్తవం చెప్పు దమ్ముండాలి నా ఇల్లు బఫర్ జోన్ లో ఉండి నేను కూలగొట్టుకుంటా అని చెప్పి నా ఇల్లు ఉందని చెప్పి నేను కూలగొట్టుకుంటా నేను అప్పుడే మన ప్రజాక్షేత్రం ఉండాలి ఈ రోజు నువ్వు 1000 మంది ఇల్లు కూలగొడతావు 1000 మంది కూలిపోయిన ఇళ్లకు ఈఎంఐలు కడుతున్నారు తెలుసా నీకు ఇలా నీ దగ్గర నా ఇల్లు బఫర్ జోన్ లేదు నా ఇల్లు బఫర్ జోన్ గుండెలు బాధ కూడా చెప్పుకుంటున్నారు కదా తగ్గిన లేవా మీరు ఆరోపణలు చేస్తున్నారు ఆధారాలు ఉన్నాయంటున్నారు మరి మీరు హైడ్రా కమిషనర్ అపాయింట్మెంట్ కోరుతున్నారు కూడా జడ్సన్ సార్ కి ఎందుకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం నవంబర్ 24, 2004 లో టు ది కమిషనర్ హైడ్రా ఏమని ఇచ్చిన అంటే పెద్ద చెరువు నీ ఇల్లు ఎఫ్టీఎల్ లో ఉందని ఆయనకే ఇచ్చిన మ్యాప్ ఇచ్చిన ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకోనా లేదా నువ్వు అందరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా నీ లెక్కన కూలిపోయిన వాళ్ళు అందరు పెడుతుంటా ఉన్నట్టు చెప్పాను అందరికి పర్మిషన్ లేవా కూలిపోయిన వాళ్ళకు తక్కిన వాళ్ళ పర్మిషన్ లేవా తక్కిన వాళ్ళకు ఏది విలేవా వాళ్ళకు కానీ పర్మిషన్లు ఉన్నాయి మేము కూలగొట్టాం వాటి జోలికి మేము బోమ్ అనేసి ఇప్పుడు అంటున్నారు కూలగొట్టిన వాళ్ళ గురించి ఏమంటున్నా నేను కూలగొట్టిన వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలంటున్నా ఇరిగేషన్ చట్టం ఏం చెప్పింది రెవెన్యూ చట్టం ఏం చెప్పింది ఈ రోజు హైడ్రా అనేది నువ్వు బుల్డోజ్ చేసినావు పంచాయతీరాజ్ చట్టాన్ని బుల్డోజ్ చేసిండు మీరు రెవెన్యూ చట్టాన్ని బుల్డోజ్ చేసిండు అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మాట్లాడుతున్నా నేను అగేన్స్ట్ రాబోతలేను నేను ఒక పౌరునిగా ఒక్కనున్నా నా దగ్గర జనం లేదా ఒక్కనున్నా నేను తీసుకుపోయి నేను ఒక సగటు పౌరునిగా నేను కూలిపోయిన మధ్య తరగతి ఇళ్ళ గురించి మాట్లాడుతున్నా అర్థమైందా నేను బాజ్పల్లి వాసవి ఉన్నది నువ్వు ఎందుకు కూలగొట్టావు బాజ్పల్లి వాసవి కోమటి చెరువు ఉన్నది నేను విత్ డాక్యుమెంట్ ఇచ్చిన ఎందుకు కూలగొట్టావు వీళ్ళకి ఒక న్యాయం వాళ్ళకి ఒక న్యాయమా సీఎం అన్నకి ఎందుకు సీఎం అన్నకి నోటీస్ ఇస్తారు తర్వాత
ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో వాటిని మేము కులగొట్టము ఇప్పుడు అని అన్నదానికి రీజన్ ఏమంటారు? తిరుపతి రెడ్డి ఇల్లు సీఎం అన్న ఇల్లు ఉందనా, లేదంటే ఈయన ఇల్లు ఉందనా, లేదంటే ఇంకా చాలా మంది కాంగ్రెస్ లీడర్ల ఇల్లు కూడా, మంత్రుల ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈయన ఇల్లు దొరికిందో అక్కడికి వెళ్ళి రూల్స్ మారుతున్నాయి చూడండి. అప్పటిదాకా రూల్ మారాలే. అప్పటిదాకా మిషన్లు తీసుకుపోయి బాగా అంతా కూలగొట్టేసిండ్రు అయిపోయిందని అయితే చెప్పండి. అర్థమైందా? నేను ఒకటే చెప్తున్నా, నేను ఒకటే కమిషనర్ గారికి నేను పిటిషన్ ఇచ్చిన. నా పిటిషన్ ఏమైందని అడగనికి పోవద్దా? నేను ఆయన ఆఫీసుకు పోయి ఇచ్చిన కదా. నేను ఇవాళ పోయి నా పిటిషన్ ఇప్పుడు ఇచ్చి నెల అయిపోయింది. నా పిటిషన్ మీద ఏం తీసుకున్నావు నేను ఇవ్వద్దా? నాకు జవాబు ఇవ్వకుండా మళ్ళీ ప్రెస్ మీటర్లో కూర్చొని నా వెనక మాఫియా ఉంది, గాడిది గుడ్డు ఉంది, అది ఉంది అంటే ఎట్లా? అంటే మీ పేరు మెన్షన్ చేయకుండా ఆడో ఈడో అనేసి మీడియా ముఖంగా మాట్లాడినందుకు ఇప్పుడు మీకు కోపం వస్తుందా? లేదంటే ఈ రోజు మీరు హైదరాబాద్ కలవడానికి అపాయింట్మెంట్ కోరి సవాల్ విసిరినందుకు మిమ్మల్ని ఈ రోజు హౌస్ అరెస్ట్ చేసినట్టు? నేను అప్పుడు కూడా పర్మిషన్ తీసుకునే టైం తీసుకునే పోయినా, ఇవాళ కూడా టైం తీసుకునే పోతున్నా. ఇవాళ నేను నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పి ఆయన ప్రెస్ మీద నేను తప్ప ఎవరు చెప్పింది చెప్పండి? ఆయన ఇల్లు నేను తప్ప నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పింది ఎవరు? నేనే కదా. మరి ఆయన మాట్లాడితే నా గురించే కదా, ఇంకొకరు ఎవరైనా చెప్తే నేను మాట్లాడుతున్నా కాదు. అర్థమైందా? మళ్ళా క్వశ్చన్ ఈయననే అడిగిపించుకుంటున్నాడు కావాలని మీడియా వాళ్ళతో. ఈయననే అడిగిపించుకొని ఈయనే చెప్పిన ఎంక్వైరీ చేసినా కదా, ఈయననే అడిగిపించుకొని ఈయననే చెప్పుకుంటుండు. కాబట్టి ఈ రోజు తాళో పేర తేలాల్సిందే. నువ్వు నన్ను ఒకటే అంటున్నా, నేను తప్పు చేసినట్టుంటే రంగనాథ్ గారి ఇల్లు చెరువులో లేకుండానే ఉందని చెప్పినట్టు, నేను అబద్ధం చెప్పినట్టయితే నువ్వు నన్ను జైల్లో పెట్టు, నేను బెయిల్ కూడా తీసుకొని అంటున్నా. ఒకవేళ నేను నిరూపిస్తే ఇలా ఆయన ప్రాబ్లం ఏందనంటే ఆయన ఇల్లు 100% చెరువులు ఉన్నది, 100% బఫర్ జోన్ లో ఉన్నది. కాబట్టి ఈ రోజు దక్కించుకోనికి నాకు అక్కడ పోతే నేను చూపిస్తా కదా, నన్ను తీసుకుపోయి నేను చూపెడతా అంటున్నా కదా. ఈ రోజు రూల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. అది ఎవరైనా సరే, అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకైనా సరే, బక్క జల్సాన్కైనా సరే, వాచ్మెన్ నాగరాజ్కైనా సరే, అందరికి రూల్ ఒకటే ఉంటది. జడ్సన్ సామాన్య వ్యక్తి, కాంగ్రెస్ నుంచి బహిష్కృత నేత, ఇప్పుడు ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ ఎందుకు ప్రభుత్వం మీరంటే భయపడుతుంది? వాళ్ళనే అడుగు, నాకేం తెలుసు. నేను భయపడుతున్నా, నేనేం అనుకోను, తప్పించుకుంటున్నా అనుకుంటున్నా. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు వెళ్ళి, వాళ్ళు ఇచ్చిన మాటకెళ్ళి వాళ్ళు తప్పించుకుంటుండ్రు అని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ నేను వాళ్ళు ఖచ్చితంగా ఏది భయపడుతున్నా నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ దగ్గర యంత్రాంగం ఉన్నది. పెద్ద పెద్ద ఇండ్లే గులగొట్టేసి, అంటే ఏది పతారా ఉన్న వాళ్ళ ఇండ్లేమో గులగొట్టలే, పెద్ద పెద్దోళ్ళే గులగొట్టింది. ఈ రోజు చట్ట వ్యతిరేకంగా మీరు పనిచేస్తారు, పర్మిషన్ మీరు ఇస్తారు, రెవెన్యూ పర్మిషన్ మీరు ఇస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మున్సిపల్ పర్మిషన్ ట్యాక్సులు తీసుకుంటారు. నీకు అక్రమ నిర్మాణం ఎట్లయితుంది? ఇక అక్రమ నిర్మాణం ఎట్లయితుంది? ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిండ్రు? నీ భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు, గుడికి గుడి, బడికి బడి. నువ్వు వాళ్ళు ఒప్పుకున్న గ్రామ సభలు పెట్టి వాళ్ళు ఒప్పుకున్నాకనే నువ్వు భూమి తీసుకోవాలి. అసలు నువ్వు ఏ పర్మిషన్ లేకుండా ఏ విధంగా కొట్టావు? అక్రమం అని నువ్వు నన్ను ఎట్లా అన్నావు? నువ్వు నన్ను అక్రమం అని ఏ విధంగా చెప్పినావు నువ్వు నన్ను? ఇప్పుడు ఇంతమంది పోలీసులు వచ్చారు, హౌస్ అరెస్ట్ చేసారు, ఇంకా కాదని మీరు ముందుకు పోతే అరెస్ట్ చేసే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తారా? అందరిని ఆశ్రయించింది. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ కంచె చేను మేసింది ఎవరైతే హైడ్రాను కాపాడాలనో ఆయన ఇల్లే ఈ రోజు చెరువులో ఉన్నది. ఇంకా చాలా చూపించబోతుంది. అంటే శాంపుల్ రంగనాథ్ గారు మీరు శాంపుల్ చూపెడుతున్నా నేను, మీరు ఇంకా చాలా సినిమాలు చూపెడతా ముందు. అర్థమైందా? మీరు నన్ను ఎంత గెలుపుతేనే అంత చూపెడతా. అర్థమైందా? నేను పోలీసులను కోరుకునే, నేను అల్లకెళ్ళి పెరిగినోనే. నాకు మీకెంత పట్టుదల కూడా నాకు అంత ఉంటది. నీతి నిజాయితీని బతికినా నాకు ఇంకా ఎక్కువ డబల్ ఉంటది. అర్థమైందా? మరి హైడ్రా కమిషనర్ కే నువ్వా నేనా అనే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఎందుకంత అన్ని గట్స్ ఎందుకు? జడ్సన్ సార్ కి తక్కిన వాళ్ళ ఇల్లు కావా అమ్మా? ఒక ఇళ్లలో పోయి గుమ్మడికాయ ఎండక ముందే ఇల్లు కూడా కొట్టిండ్రు. అర్థమైందా? వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాక అక్రమాన్ని గూలగొట్టాం. అసలు ఎవరు ఏం చేయలేరు అనుకుంటూ ఒకటి చెప్తా, భగవంతుడు గొప్పడు ఎప్పుడు. నేను రంగనాథ్ గారిని నేను పట్టుకోలే. ఆయన పాపమైన గుంజుకొని వచ్చింది నా దగ్గరికి. వేరే ఎవరి దగ్గర పోయినా అమ్ముడుపోవు, భయపెట్టించో బెదిరించో ఏదో ఒక దగ్గర పోవు. కానీ ఎవరు పాపం ఏదో ఎంతమంది అయితే ఉసురు ఏడుపున చూసినా ఉత్తగపోదు. ఒక ఇల్లు గులగొట్ట, ఒక ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూడు అన్నమాట. ఈ రెండు సామెత దెబ్బతీసింది ఈ రోజు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే ఇల్లు ఇచ్చిన చరిత్ర, భూములు పంచిన చరిత్ర. ఈ రోజు ఆ రెండింటికి మీరు భూములు గుంజుకుంటుండ్రు, ఇల్లు గులగొడుతుండ్రు. ఇది ఉసురు ఉత్తగపోతుంది. ఇది నాటక ఐడియాలజీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైన ఐడియాలజీ. నేను ఒకటే చెప్తున్నా, నాకు ఐడియా, నేను పెద్ద తోపును పుడింగు నన్ను నేను అంటలే. నేను సామాన్య పౌరవుని. నన్ను ఒక చిన్న పిల్లగాడు కూడా నన్ను కొట్టిపోగలుగుతాడు. శక్తిహీనుని, బలహీనుని. నేను నాకు ఇచ్చిన రాజ్యాంగంతో హక్కుతో నేను మాట్లాడుతున్నా. నేను రంగనాథ్ గారి ఇల్లు, నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నేను చెప్పిన. ఇక బఫర్ జోన్ లో ఉందని చెప్పి మ్యాప్ ఉన్నది, అది చట్టాలు కూడా ఉన్నాయి. అదే రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టకుండా కూడా
నేను చట్టం నా దగ్గర ఉన్నది, ఏది రెవెన్యూ చట్టం ఇది, ఒక 12 అమ్యూజ్మెంట్ యాక్ట్ ఉంటది. అమ్మ ఈయన ఏం చదవకుండా బుల్డోజర్ రేవంత్ రెడ్డి అంటే బుల్డోజర్లు ఇచ్చినట్టు తీసుకుపోయి కూలగొడతారంట. ఇది ఎక్కడిది? కాబట్టి మేము ఖచ్చితంగా పోతాము. వీళ్ళు తీసుకపోతే జైల్లో పెట్టుకొని, లేకుంటే నాకు ఖచ్చితంగా దీనిపైన నాకు జవాబు ఇవ్వాలి. నేను ఇవాళ నిరూపించి తీరుతా. నేను ఒకటే అంటున్నా సార్, సీఎం రేవంత్ రెడ్డి పేరు మరిస్తే అరెస్టులు, రైతులు భూములు వద్దు మాకు కావాలి మాకు గుంజుకోవద్దు మా దగ్గర నుంచి అంటే అరెస్టులు, నోరెత్తి గొంతెత్తి ప్రశ్నిస్తే అరెస్టులు. మరి మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు, ఇంత గవర్నమెంట్ కి అగెనెస్ట్ గా పోతున్నారు, నెక్స్ట్ అరెస్ట్ అవుతే ఏంటి? కానీ అమ్మ మేము రెడీగానే ఉన్నాం, దేనికైనా రెడీగానే ఉన్నాం. సో మొత్తానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కి ఏం చెప్పగలుగుతున్నారు? ఆయన ఇల్లు 100% బఫర్ జోన్ లో ఉన్నది, నువ్వు యాక్షన్ తీసుకోవాలని అంట. నువ్వనేనా అనేది ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు కదా. ఛాలెంజ్ చేస్తా రూట్ ప్రకారం పనిచేయాలని అంట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కూడా మరి ఇప్పుడు పక్క జడ్సన్ చేసిన ఆరోపణలు కావచ్చు, అంటే ఇప్పుడు ఆయన ఇల్లు